ప్రైజ్ లార్డ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు దేవుని యొక్క మాటలు. యోసేపు, దావీదు ఇద్దరు అన్నల చేత ద్వేషింపబడిన వారే. ఇద్దరు మంచి యవ్వనంలో ఉన్నవారే. అయినా వారి ప్రేమ, క్షమాపణ ఎంతో గొప్పది. ఇద్దరు దాదాపు 13 లేక 14 సంవత్సరాల శ్రమల శిక్షలో నుండి వెళ్ళారు. శ్రమల పెదప జీవితంలో అత్యున్నత స్థాయికి దేవుడిచే హెచ్చింపబడ్డారు. ఏ ఆభరణం అతిగా చెక్కబడి నగిషి పెట్టబడుతుందో దాని విలువ చాలా అత్యధికంగా ఉంటుంది. మానవ జీవితం కూడా అంతే. దేవుని కోసం జీవించాలి అని నిర్ణయం చేస్తే మనల్ని శ్రమల శిక్షణ నుంచి సాక్షార్థమైన జీవితంగా ఉంచుతారు. ఆరాధనకు వెళ్ళక మునుపు మన హృదయ వాంఛను పరీక్షించుకుందాం. పరిశుద్ధ హృదయములో నుండి తండ్రి సన్నిధికి ప్రేమ, కృతజ్ఞతతో కూడిన శ్రేష్టమైన సజీవ భక్తిని కుమ్మరించడమే ఆరాధన. దేవుడంటే ఎటువంటి అవగాహన లేకుండా, ఆయన మీద భక్తి భావన లేకుండానే సులువుగా కోపం, అసూయ వంటి పాపానికి లొంగిపోయే మనస్తత్వం కయ్యేను వెళ్ళి తిరస్కరించబడ్డాడు. దేవుని హెచ్చరికను కూడా లెక్క చేయలేదు. మందిరంలోనికి వెళ్ళక ముందే మన హృదయాలను పరీక్షించుకుందాము. అపోస్తులు 14:22 విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. మన ప్రభువు సిలువలో పడిన శ్రమల ద్వారా మనకు పరలోక రాజ్యం వచ్చింది. కాబట్టి ఆ రాజ్యంలో ప్రవేశించాలి అంటే శ్రమలు అనుభవించాల్సిందే. రోమా 5:3-4 అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. శ్రమలలో అతిశయపడగల వ్యక్తే నిజ విశ్వాసి. దేవుడు నీ జీవితంలో చేసిన సమస్తము మంచిది మరియు అది నీ మేలు కొరకు ప్రభువు నీకు ఇచ్చి ఉన్నారు. కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు, నాకు ఎందుకు ఈ బలహీనత, నాకు ఎందుకు ఈ లోపము అని. మంచిది అంటే కేవలం అన్నీ బాగున్నప్పుడే కాదు, కానీ నీ బలహీనతలో కూడా ఆయన మంచితనం అంతయు నీకు చూపిస్తారు. పౌలు బలహీనతను ప్రభువు బలముగా మార్చారు. పేతురు పిరికితనమును ప్రభువు ధైర్యంగా మార్చారు. నత్తి పెదవులు కలిగిన మోషేను నాయకుడిగా ప్రభువు చేశారు. కనుక దేవుడు నీ మేలు కొరకు చేసిన సమస్తమునందు సంతోషించి స్తుతించు. ప్రార్థన. యేసయ్యా, నా కొరకు నీవు చేసిన సమస్తమునందు నేను సంతోషిస్తున్నాను తండ్రి. నాదంటూ ఈ లోకంలో ఏదీయూ లేదు తండ్రి. నేను కలిగి ఉన్నవన్నీ నీవిచ్చినవే ప్రభువా. మేలు కొరకు నన్ను నిర్మించిన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ఎందుకంటే నీవు నాలో ఉన్నావు ప్రభువా. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్.